ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. విద్యార్థులకు దసరా కానుకగా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే ప్రభుత్వం నుంచి అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఈ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేశారు. ఇటీవల రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ చేశారు. మహిళలకు వివిధ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈసారి విద్యార్థుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందనమాట తెలంగాణ ప్రభుత్వం. పూర్తి వివరాలకు కనుక వెళ్తే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాన్ని రేవంత్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, చరిత్రాత్మక కట్టడాలు విద్యార్థులకు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం తెలంగాణ దర్శిని అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు వివరించారు. తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా 2 నుంచి 4వ తరగతి విద్యార్థులకు ఒకరోజు ట్రిప్పులుగా పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్తారు. వీరికి హెరిటేజ్ సైట్లు, పార్కులు, మాన్యుమెంట్లు చూపించడం ద్వారా బాగా ప్రదేశాల ప్రాముఖ్యత వివరిస్తారు. 5 నుంచి 8వ తరగతి విద్యార్థులకు 20 నుంచి 30 కిలోమీటర్ల దూర పరిధిలో డే ట్రిప్స్ ఉంటాయన్నమాట. ఈ ట్రిప్స్లో తెలంగాణ ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలు సందర్శించి అక్కడ విశిష్టతలు విద్యార్థులకు తెలుసుకునేలా చేస్తారు. ఇక 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు 2 రోజుల పాటు 50 నుంచి 70 కిలోమీటర్ పరిధిలో లాంగ్ ట్రిప్ అయితే నిర్వహిస్తారు. ఇందులో స్థానిక చరిత్ర, సంస్కృతి, శిల్ప సంపద తెలుసుకునే అవకాశాలు అయితే కల్పిస్తారనమాట. ఇక యూనివర్సిటీ విద్యార్థులకు 4 రోజుల పాటు వారి సొంత జిల్లాలో దాటి సుదూర ప్రాంతాలకు టూర్లకు వెళ్ళే ఏర్పాటు చేశారు అధికారులు. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు సందర్శించడం ద్వారా విద్యార్థులకు చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుందని, కేవలం పుస్తకాలలో పాఠాలకు పరిమితం కాకుండా అనుభవ జ్ఞానం లభిస్తుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని సచివాలయం తెలంగాణ పర్యాటక అభివృద్ధిపై సర్కార్ అయితే చర్యలు చేపట్టిందనమాట. సో మొత్తానికి కొత్త పథకాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. సో వారే ఫ్రీగా అయితే తీసుకొని ట్రిప్పులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో పర్యాటక ప్రాంతాలకు అయితే తీసుకువెళ్తారనమాట. మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే అందించారు.